ఇక్కడ కూడా చూడండి సార్, ఇది కూడా చూడండి. రైట్, కరెక్ట్గా 2-3 రోజులు కూర్చొని ఈ పేపర్ ఎలా రావచ్చని మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ వీఆర్ డిస్కసింగ్. మోస్ట్ probable questions we are discussing. What is the value of square root of 4600 root of 540 root of 280? మీరు జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సాల్వ్ చేసుకుంటూ వస్తారు. ఇది చెయ్యాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీరు ఇది లేదు అని అనుకుంటే, మీరు అనుకుంటే ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ ఎంత ఈజీ అని అంటే, ఇది ఈవెన్ నంబర్, 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 అన్ని ఈవెన్ నంబర్లను యాడ్ చేస్తే నాకేం కావాలి ఆన్సర్? ఈవెన్ నంబర్ కావాలి. నాకేం కావాలి ఆన్సర్? ఈవెన్ నంబర్ కావాలి. 69 పోయింది. 69 అనేది ఆడ్ నంబర్, 69 అనేది ఆడ్ నంబర్, 69 అనేది ఆడ్ నంబర్. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత 70 స్క్వేర్ ఎంత? 70 స్క్వేర్ ఈజ్ 4900. 70 స్క్వేర్ ఎంత? 4900. 4900. ఇక్కడ ఎంత ఉంది? 4600 ఉంది. అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత ఇవ్వాలి? 300 ఇవ్వాలి. 300ని స్క్వేర్ చేస్తే ఎంత? 9 × 10⁴. 300ని స్క్వేర్ చేస్తే ఎంత? 9 × 10⁴. ఇవన్నీ చిన్న వాల్యూలు. 70 కాదు, 72 కాదు. ఆన్సర్ ఎంత? 68. ఆన్సర్ ఎంత? 68. మళ్ళీ లాజిక్ చెప్తున్నాను చూడండి సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4600 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 540 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1280 ప్లస్ రూట్ ఆఫ్ 250 ప్లస్ రూట్ ఆఫ్ 36. ఫస్ట్ క్వశ్చన్ని చదవాలి, క్వశ్చన్తో పాటు ఆన్సర్ని కూడా చదవాలి. ఇది ఈవెన్ నంబర్, 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 అన్ని ఈవెన్ నంబర్లను యాడ్ చేసుకుంటూ వస్తే నాకు ఆన్సర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ 70 కనుక అవుతే 70 స్క్వేర్ ఎంత? 70ని స్క్వేర్ చేస్తే ఎంత? 4900. అంటే ఇది ఆల్రెడీ 4600 ఇచ్చాడు. ఈ వాల్యూ ఎంత కావాలి? 300 కావాలి. అది కూడా అండర్ రూట్లో ఉంది. అంటే ఇది 9 × 10⁴ కావాలి. 300ని స్క్వేర్ చేస్తే 9 × 10⁴ కదా, అంత పెద్ద వాల్యూ అయితే కాదు. కాబట్టి 70 పోయింది. 70 పోయింది. ఆటోమేటికల్గా 70 పోతే 72 కూడా ఆన్సర్ కాదు. 70 కాదు, 72 కాదు, 69 కాదు. ఆన్సర్ ఎంత? 68. ఆన్సర్ ఎంత? 68. లాజిక్ అర్థమైంది కదా సార్ అందరికీ? ప్రతి క్వశ్చన్ని పాస్ చేసి మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చూడండి. దాని తర్వాత ఇది చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి సార్. y ఈక్వలెంట్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అండ్ సో ఆన్. y ఈక్వలెంట్ 1/2 ప్లస్ 1/3 ప్లస్. సేమ్ ఎట్లయితే మనం స్క్వేర్ రూట్ చేసామో అదే లాజిక్లో ఇక్కడ సాల్వ్ చేద్దాం. అసలు ఇదంతా లేకపోతే, ఈ మొత్తము లేకపోతే ఆన్సర్ ఏమవుతుంది? 1/2. 2 మీద పెరిగింది, 2 ప్లస్ సంథింగ్. డినామినేటర్ 2 కంటే పెరిగింది, 2 కంటే పెరిగితే ఆన్సర్ లెస్ దాన్ 0.5 ఉండాలి. ఆన్సర్ లెస్ దాన్ 0.5 ఉండాలి. చూడంగానే నాకు 3/2 ఎంత సార్? 1.5. 1.5 కంటే ఎక్కువ అంటే ఇది ఆన్సర్ కాదు. 1.5 కంటే ఎక్కువ అంటే ఇది ఆన్సర్ కాదు. చూడంగానే నా క్వశ్చన్ చూడంగానే ప్లస్ 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 ఉన్నది. ఇది మొత్తం లేకపోతే 1/2 ఎంత? 0.5. 1/2 ఎంత? 0.5. డినామినేటర్ పెరిగితే వాల్యూ తగ్గుతుంది అంటే ఆన్సర్ లెస్ దాన్ 0.5. y ఈక్వలెంట్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ 3 2s are 6, 6 plus 1 7 అంటే y ఈజ్ గ్రేటర్ దాన్ 3/7. y ఈజ్ గ్రేటర్ దాన్ 3/7 అంటే 0.4. y అనేది 4 కంటే ఎక్కువ ఉండాలి, 0.5 కంటే తక్కువ ఉండాలి. 0.4 కంటే ఎక్కువ ఉండాలి,
0.5 కంటే తక్కువ ఉండాలి. అంటే √11 గనక వేస్తే √11 √9 √16 3 ప్లస్ 11 9 డిఫరెన్స్ ఎంత 2 16 9 డిఫరెన్స్ ఎంత 7. ఇది ఎంత అవుతుంది 3.28. అందరూ ఉన్నారు కదా సార్? 3.28లో 3 తీసేస్తే 0.28 డివైడెడ్ బై 2 ఎంత 0.14. ఆప్షన్ బి కూడా పోయింది. నేను ఫస్ట్ సెషన్లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ థంబ్ రూల్ చెప్పాను. క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చదవండి. మీరు అసలు ఆన్సర్ ఆప్షన్ని చదవకుండా ప్రాబ్లం సాల్వ్ చేయడంలోనే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ట్రా టైం తీసుకుంటూ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీ యొక్క నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గుతుంది. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గినట్టు ఆటోమేటికల్గా మీ స్కోర్ కూడా తగ్గుతుంది. స్కోర్ పెరగాలి అని అంటే రైట్ ఫస్ట్ పేపర్ని స్కాన్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్ ఎక్కడైతున్నాయో మీ ఫేవరెట్ టాపిక్స్లో ఎక్కడైతుందో అక్కడ నుంచి చేసుకుంటూ రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఇప్పటి వరకు చెప్పిన దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెయ్యొచ్చు. అకాడమిక్ డౌట్స్ కాకుండా అకాడమిక్ డౌట్స్ కాకుండా మీరు ఏది రాసినా రైట్ మిమ్మల్ని మా టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఏ వీడియో చూడకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. సింపుల్ థింగ్ సార్. నేను ఒక రైట్ క్యాట్ ఎగ్జామ్ చెప్పే టీచర్లు క్లాసులో ఎంటర్టైన్మెంట్లు, లైక్లు, షేర్లు, లైక్ చేయండి అని చెప్పి పనికి మాలిన యూజ్లెస్ మాటలు కుర్రాళ్ళు చెప్తారు. అట్లా రైట్ అనుభవం లేని టీచర్లు చెప్తారు. రైట్ ఇక్కడ డౌట్కు సంబంధించి ఏదైనా అడగండి. రైట్ డౌట్కు సంబంధించి ఏదైనా అడగండి. మీకు బేసిక్స్ రాకుండా ఇంకో 2 వారాల్లో ఎగ్జామ్ పెట్టుకొని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయమంటే నేను చెయ్యను. దయచేసి బేసిక్స్ నేర్చుకొని రైట్ అప్పుడు మీరు క్లాస్ వింటే అది మీకు ఉపయోగపడుతుంది. ఇంకో ఆల్మోస్ట్ 3 వీక్స్లో మనకు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు మీకు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని చెప్పాలా సార్? రైట్ I hope the idea it is clear. Everybody, I hope the idea it is clear. Next one, కాన్సెప్ట్లోకి వెళ్దాము. క్లాస్ టైం వేస్ట్ చేయకూడదు. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు పాస్ చేసి రైట్ మీరు రివిజన్ చేసుకోవాలనుకుంటే స్పీడోమీటర్ పెంచండి. సార్ నేను కొంచెం స్లోగా ఉన్నానంటే స్లోగా ఒకసారి మళ్ళీ క్లాస్ వినండి.